వెంకటరెడ్డి గారు న్యాయవాదిగాను, వ్యాపారవేత్తగాను, రాజకీయ నాయకుడిగాను ప్రస్థానం సాగించారు. ఆయన ఈ సంవత్సరం మే 30వ తేదీన మరణించారు. అదేవిధంగా జిఎస్ రావు గారు 1936వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామం శ్రీ గడ్డం సీతన్ననాయుడు బుల్లెమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 2 కుమారులు, కుమార్తె. జిఎస్ రావు గారు 1962లో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా సేవలందించారు. 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించారు. 27లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టారు. జిఎస్ రావు గారు ఉపాధి కల్పనకు, సామాజిక సేవలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఈ సంవత్సరం జూలై 11వ తేదీన మరణించారు. అలాగే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 1953వ సంవత్సరం నుండి 22న కాకినాడలో కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన 2 కుమారులు, కుమార్తె. ముద్రగడ పద్మనాభం గారు అప్పటి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 83లో మరియు 85లో తెలుగుదేశం పార్టీ తరఫున మరియు 89లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా మరియు శ్రీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో పౌర సరఫరాల, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఈ సంవత్సరం జూలై 14వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా టి చిన్నరాజన్ గారు, టి ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, రాజన్ భాస్కర్రావు గారు, సాగి దేవి ప్రసన్న అప్పలరాజు గారు, శ్రీమతి తుక్క బగడాలమ్మ గారు, శ్రీ గాజా వెంకటరెడ్డి గారు, జిఎస్ రావు గారు, శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతు వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషికి కూడా సేవల వల్ల రాష్ట్ర శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను. ఓకే, వచ్చిన ఎవరండి? మొదటి క్వశ్చన్ సభ్యులు రానందున వైఎస్సీ వాళ్ళు ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిన కోరుతున్నాను. అదేవిధంగా
ఇక్కడ సభ్యులు కోరికపైన వాయిదా అడిగారు. రెండో క్వశ్చన్ 666 దీన్ని కూడా జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుతున్నాను. ఈ మూడో క్వశ్చన్ కూడా సభ్యులు రాలేదు, అంచేత ఈ క్వశ్చన్ కూడా మరి ఆన్సర్ ఇచ్చేటట్టుగా భావించవలసిందిగా కోరుతున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ వాయిదా పడినా వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతు బ్యాంకు ఖాతాల్లో 14,664.33 కోట్ల మొత్తాన్ని జమ చేయడమైనది. బి ప్రశ్నకు సమాధానం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తణుకు నియోజకవర్గంలో మొత్తం 16,954 రైతు కుటుంబాలకు ప్రయోజనాలని పొందడం జరిగింది. శ్రీ ప్రశ్నకు సమాధానం రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ వాటాగా విడుదల చేసిన నిధుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 8,903.10 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 5,761.23 కోట్లు, మొత్తం విడుదలైనవి 14,664.33 కోట్లు. బి ప్రశ్నకు సమాధానం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఆర్థిక సహాయం అర్హులైన రైతులు ఎన్పిసిఐ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజనం డిబిటి విధానం ద్వారా నేరుగా విడుదల చేయబడుతుంది. ఎన్పిసిఐ ఏదైతే ఆధార్ క్రియాశీలకంగా లేకపోవడం, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానించకపోవడం వల్ల కొంతమంది అర్హులైన రైతులకి సహాయం అందడం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఎన్పిసిఐ క్రియాశీలకంగా లేని రైతుల జాబితాలను జిల్లాలకు పంపి వాటిని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడమైనది. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించడానికి మరియు సమస్యల పరిష్కారం కోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించేలా రైతులకు మార్గనిర్దేశం చేయడానికి వీలుగా ఈ జాబితాలను అన్నదాత సుఖీభవ పోర్టల్లో కూడా అందుబాటులో ఉంచడమైనది. తదనంతరం ఎన్పిసిఐ సంబంధిత సమస్యలు పరిష్కరించబడి రైతు ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేయడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం రైతు బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన తర్వాత వివిధ బ్యాంకులకు సంబంధించి సమస్యల కారణంగా కొన్ని లావాదేవీలు బ్యాంకులచే తిరస్కరించడమైంది లేదా వెనక్కి పంపించడమైంది. అలాంటి సందర్భాల్లో చెల్లింపులు వెనక్కి పంపించబడిన లేదా తిరస్కరించబడిన రైతుల జాబితాలను సంబంధిత రైతులు అవసరమైన సవరణలు చేసుకునేందుకు వీలుగా జిల్లాలకు తెలియచేయడమైనది. అవసరమైన సవరణలు సకాలంలో పూర్తి చేసి రైతులకు తదనంతరం పథకం ప్రయోజనాలు అందించబడుతున్నాయి. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో రైతులకు అందుతున్నటువంటి లబ్ధిని తెలియజేయటం చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుతో రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా పూర్తిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం పట్ల వారందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా చూసాం అధ్యక్ష, గత ప్రభుత్వంలో
13,500 రూపాయలు ఇస్తాను, 12,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం 7,500 మాత్రమే రైతులకు అందించి దగాకోరు సంక్షేమాన్ని అందించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 20,000 రూపాయలు అందించడం, అలాగే ఈ సంవత్సరం కూడా జూన్లో మరొక విడతగా కూడా మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 జమ అవడం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని రైతుల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు ముఖ్యంగా ప్రతి విడతకు నిధులు విడుదల చేసే ముందు రెవెన్యూ డేటా సింక్రనైజ్ అవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాత రెవెన్యూ డేటాని మొన్న ఇచ్చినటువంటి విడతలో పాత రెవెన్యూ డేటా ఏదైతే ఉందో దాన్నే తీసుకుని ఈ నిధులు జమ చేయడం జరిగింది అధ్యక్ష. దానివలన కొత్తగా భూమి హక్కు పొందిన వాళ్ళు, నూతన యజమానులు ఈ పథకంలోకి రాకుండా పాత వారికే వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అలాగే రైతులు ఫిర్యాదులు నమోదు చేసుకోవడానికి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. కానీ వారికి ఒక యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అధ్యక్ష. అలాగే హౌస్ హోల్డ్ సర్వే డేటాను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా? ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటా రైతులకి అందులో ఉన్నటువంటి ఎడిషన్స్కి డిలీషన్స్కి అవకాశం లేకపోవడం వలన దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లోకేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడంతో రైతు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. కానీ ఎరువుల విషయంలోకి వచ్చేటప్పటికి 50 సెంట్లు లోపున్న రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా పరిగణలో తీసుకుని అందరూ కూడా రైతులందరికీ కూడా ఎరువులు అందేలాగా సగం చేయాలని, ముఖ్యంగా మరి మీ అందరి యొక్క సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కలపడం చాలా ఆనందం అధ్యక్ష. కానీ ఎరువులు మాత్రం ఇంకా కోనసీమ జిల్లా నుంచి మాకు సప్లై చేస్తున్నారు, రాజమండ్రి జిల్లా నుంచి సప్లై చేయట్లేదు. దానివల్ల ఎంతైనా కొంచెం సవితలి ప్రేమ చూపిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి మమ్మల్ని పూర్తిగా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా రాజమండ్రి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లా కలపాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుంటున్నా అధ్యక్ష. తీసుకోండి అధ్యక్ష. వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అధ్యక్ష. దాదాపుగా 60-65% జనాభా ఈ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అధ్యక్ష. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం ఒకటి. ఈ రంగంలో అనునిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగం గురించి నాకంటే తమకు ఎక్కువగా తెలుసు. అటువంటి రంగాన్ని గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. ఈరోజు ఆ రోజు రైతు భరోసా అయినా, ఈరోజు అన్నదాత సుఖీభవ అయినా, రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి సహాయం తప్ప ఇది మొత్తం వ్యవసాయ రంగానికే మేలు చేస్తుందంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఇది వ్యవసాయం చేసినప్పుడు రైతు బయట నుంచి అప్పు తెచ్చుకోకుండా మనం వ్యవసాయానికి సహాయం గురించి ఇస్తున్నాం. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష. దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష.
రైతులకి భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. ఏదైనా పంట తగ్గితే గొప్పగా నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం కొంటున్నానని చెప్పి 5 సంవత్సరాలు ఏ విధంగా రైతుకి దగా చేశారో ఒకసారి శాసనసభ ద్వారా గుర్తు చేస్తున్నాను. మేము అధ్యక్ష మొన్న ఎలక్షన్లో సూపర్ 6 కార్యక్రమంలో రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ తెలుసు. సమస్యలున్నా మాట నిలబెట్టుకోవాలని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాటా 2,000 రూపాయలు ఇస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒక్కొక్క సంవత్సరానికి 47 లక్షల మంది రైతులకు అధ్యక్ష ఈ పథకాన్ని వర్తిస్తున్నాం. ఇది నేను గర్వంగా రాష్ట్రంలో రైతాంగానికి చెప్తున్నాం అధ్యక్ష. అయితే ఈ పథకం ఇవ్వడమే కాదు, 2014-19లో ఆ రోజు ప్రభుత్వం అమలు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు అధ్యక్ష మళ్ళీ పునరుద్ధరించాం. రైతులకి భూసార పరీక్షలు కానీ, యాంత్రీకరణ కానీ, రేపో ఎల్లుండో ట్రాక్టర్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఈరోజు డబ్బులు లేకపోయినా యాంత్రీకరణ ఇవ్వాలని అన్ని నియోజకవర్గాలకి సమానంగా ట్రాక్టర్లు కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా టెన్షన్లు పడుతున్నాం అధ్యక్ష. అనునిత్యం పంటలు బాగా పండుతున్నాయి, ధరలు ఒక్కొక్కసారి దేశీయంలో విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి ధరలు కూడా పడిపోతున్నాయి అధ్యక్ష. పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 800 కోట్ల రూపాయల అధ్యక్ష రైతులకు సహాయం చేశాం. ఏ రైతు ఎప్పుడు ఇబ్బంది పడినా, ఏ పంటకి ధర తగ్గిపోయినా ఈరోజు ఈ కార్యక్రమం కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. పొగాకు ధర తగ్గిపోతే 300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. కోకోకు ధర తగ్గిపోతే అదేవిధంగా ఒక్కొక్క కేజీకి 40 రూపాయలు 4 రూపాయలు ఇచ్చుకున్నాం.